పైన బొమ్మలో ఎవరెవరు కనబడుతున్నారు? వారు ఏం చేస్తున్నారు? ఆహారాన్ని వృధా చేయడం. ఓకే, మీరు ఇలా ఆహారం వృధా చేయడం ఎక్కడైనా చూసారా? వివాహం, రిసెప్షన్, హౌస్ వార్మింగ్ వేడుక అంటే గృహప్రవేశాల్లో ఈ విధంగా కొంతమంది ఆహారం వృధా చేస్తారు. అమ్మ, నేను ఈరోజు బువ్వ తిన అని అన్నా. అమ్మ నవ్వి ఏమీ మాట్లాడలేదు. మళ్ళా చెప్పిన, ఎందుకురా అన్నది అమ్మ. ఇవాళ శనివారం కదా, నువ్వు ఒక్క పొద్దుంటావు కదా, రోజంతా తినకుండా ఉంటావు, మరి నేను కూడా ఒక్క పొద్దుంటా అని అన్నా. ముద్దు బిడ్డ, ఎదిగే వయసు పిల్లగానివి, బువ్వ మంచిగా తింటేనే బలం వస్తుంది. అన్నది అమ్మ. ఊహు, నేను తినా అని నొల్లు చేసిన. సరే అమ్మ నవ్వింది. అట్లని గంట అయిందో లేదో కడుపులో ఆకలి మొదలైంది. నా లోపల పంతం ఎక్కువైంది. ఇంకో గంట ఎట్లనో అట్లా ఓర్చుకున్నా. ఇక నా వల్ల కాలే. పెయ్యంతా డీలపడ్డది. తొవ్వంబట టీవీలల్లా పత్రికలల్లా ఎంతోమంది ఆకలితోని దీనంగా చూసిన దృశ్యం యాదికొచ్చింది. ఆకలి బాధ ఎట్లుంటుందో అప్పుడు తెలిసింది నాకు. అమ్మకు తెలియకుండా బువ్వ తినాలని వంటింట్లోకి పోయినా. గిన్నెలో బువ్వ లేదు. ఏం చేయాలనో తోచలేదు. బాధతోని కడుపు పట్టుకొని వెనుకకు మరలిన. వెనుకనే అమ్మ. అమ్మ చేతిలో కంచం. కంచంలో వేడి వేడి బువ్వ. దబదబా అమ్మ దగ్గర కురికిన. అమ్మ మెల్లగా నవ్వుకుంటా బువ్వను ముద్దలు చేసి నోట్లో పెట్టడం మొదలుపెట్టింది. అమ్మో, ఆకలి నోడ్చుకోవడం చాలా కష్టం. ఇంత ఆకలిని ఎట్లా ఓడ్చుకుంటారో అని అన్న అమ్మతోటి. అందుకే అన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. అంటే అన్నం దేవుడు అన్నట్టు. మరి నువ్వేమో రోజు అన్నాన్ని పారేస్తూ ఉన్నావు. అన్నది అమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.